హలో ఫుడీ పీపుల్, ఈరోజైతే పచ్చిరొయ్యలు కోడిగుడ్లు పులుసు అయితే పెట్టాను. ఫస్ట్ అయితే చింతపండు నానబెట్టుకుని ఉంచుకున్నాను. కోడిగుడ్లు కూడా ఉడకబెట్టేసా. రొయ్యలు అయితే శుభ్రంగా కడిగేసి ఉప్పు పసుపు వేసి అయితే శుభ్రంగా కడిగేసాను. కోడిగుడ్లు కొంచెం ఆయిల్ వేసుకుని పసుపు వేసుకుని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత 2 ఉల్లిపాయలు అయితే తీసుకుని మిక్సీ అయితే వేసా. చిన్న ముక్కలు కోసే కన్నా మిక్సీలో అయితే కొంచెం పులుసు చిక్కగా వచ్చింది. కొంచెం వేసుకున్నా కూడా బోళ్ళంత అన్నం కలుసుద్ది. చాలా టేస్ట్గా ఉంటుంది. తినే కొద్ది తినాలని అనిపించుద్ది, మళ్ళీ మళ్ళీ తినాలనిపించుద్ది. అంత టేస్ట్గా ఉంటుంది ఈ పులుసు అయితే. కోడిగుడ్లు పచ్చిరొయ్యల పులుసు వేసిన తర్వాత కోడిగుడ్లు తీసేసిన తర్వాత పచ్చిమిరకాయలు వేసిన తర్వాత ఈ మసాలా కూడా అందులో వేసేసా. నేను అల్లం పేస్ట్ ఒక్కటే వాడాను, ఇంకా మసాలా పొడి కూడా నేను వాడలేదు. ఎందుకంటే ఇందులో ఆల్రెడీ జీలకర్ర అన్నీ వేసాను కదా, చాలా బాగుంటుంది. ఎవరన్నా కానీ ఒకసారి అయితే ట్రై చేయండి. ఇది మసాలా వేగిపోయిన తర్వాత మనం రొయ్యలు వేసుకోవాలి. రొయ్యలు కూడా నేను ఉడకపెట్టలేదు, ఇలా పచ్చిగానే వేసాను. ఎందుకంటే ఈ మసాలాలో రొయ్యలు వేగితేనే ఆ పులుసు చాలా టేస్ట్ వచ్చింది. నేనైతే చాలాసార్లు పెట్టాను. ఇది చాలా అంటే బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఎండ్రాయిల్ పులుసు కోడిగుడ్లు ఎలా పెట్టుకుంటామో ఇది కూడా పచ్చిరొయ్యలు కోడిగుడ్లు పులుసు చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ఎవరన్నా కానీ ట్రై చేయండి. తర్వాత చింతపండు పులుసు పోసేసాను. మళ్ళీ ఒకసారి ఉప్పు కారం అవన్నీ చూసుకోవాలి. చింతపండు పులుసు పోసిన తర్వాత కోడిగుడ్లు కూడా వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు అయితే పులుసు మరగనివ్వాలి. చాలా బాగుంటుంది. నాకు ఎండ్రాయిల్ పచ్చిరొయ్యలు ఫ్రై కన్నా కూడా పులుసే నాకు చాలా ఇష్టం, చాలా బాగుంటుంది. ఎవరన్నా కానీ ఇది ట్రై చేయండి. ఓకే, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఒకసారి అయితే ఇది ట్రై చేయండి. ఇవాళ అయితే ఇదే మా ఇంట్లో వంట. చాలా బాగుంటుంది. పచ్చిరొయ్యలు ఇవి ఎర్రయ్య అన్నమాట. ఎర్ర రొయ్యలు ఉంటాయి కదా, అంటే రొయ్యల్లో రకరకాలు ఉంటాయి. ఒకసారి అయితే చూడండి, చాలా బాగుంటుంది పులుసు. ఓకే, బాయ్.